అడ్డుకోవడం గల కారణం ఏంటి? పోలీసులు ఎందుకు నిలిపివేశారు తన వాహనాన్ని? అక్కడే తను లోపలే కూర్చున్నారు, మాట్లాడడానికి సిద్ధంగా లేవు, ఎవరు కూడా మాట్లాడడం లేదు. బట్ కారణం ఏంటి? పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? అదే పోలీసులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. డిఎస్పీ బాలగంగాధర్ గారు, పెద్దాపురం డిఎస్పీ అయితే ఇక్కడికైతే చేరుకున్నారు. లోపలికైతే అనుమతించిన పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నారు. అంటే మాట్లాడిన తర్వాత లోపలికి అనుమతిస్తారా లేదా అనేది కూడా వేచి చూడవలసిన పరిస్థితి చూడొచ్చు. డిఎస్పీ అయితే బాలగంగాధర్ తిలకైతే పెద్దాపురం డిఎస్పీ చేరుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది చూడొచ్చు. ఆయన బయటకు వచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎవరైతే ముద్రగడ అల్లుడితో అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది చూడొచ్చు. అంటే వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. అంటే ప్రధానంగా దేని నిమిత్తం లోపలికి అనుమతించలేదు అనేది కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. అంటే కుటుంబ సభ్యులు లోపలికి అనుమతించలేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఆమె కుమార్తె ఉన్నారు. కుమార్తెతో మాట్లాడేందుకు పోలీసులు అయితే మరొకసారి ప్రయత్నం చేస్తున్నారు చూడొచ్చు. ఆమె ఒకసారి మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా. అలాగే పోలీసులు అంటే ఇక్కడ కుటుంబ సభ్యులు కోరిక మేరకుని అలాగే అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుసుకొస్తుంది. అలాగే ఎవరైతే ముద్రగడ సంబంధించిన కుమారుడు గిరి ముఖ్యంగా మొదటి నుంచి కూడా రాజకీయాల్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు, వాళ్ళకు కుటుంబ విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది చూడొచ్చు. అంటే డిఎస్పీ కుమార్తె క్రాంతితో కూడా మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఆమెతో అంటే అక్కడ ఏదైతే కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారో ఆ విషయాలన్నీ కూడా ఆమెతో మాట్లాడుతున్నట్టుగా కూడా ప్రస్తుతం మనం చూడొస్తున్నాం. దేని నిమిత్తం అనేది కూడా కొంచెం వివరణ ఇస్తున్నారు. అంటే ఆమెని ఒక నిబంధన అంటే ప్రధానంగా చూసి వెళ్ళిపోయే విధంగా పెట్టారా లేదంటే అక్కడ ఉండేందుకు నిరాకరిస్తున్నారా అనేది కూడా ఒక స్పష్టత అయితే రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఇక్కడే పోలీసులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, విజువల్స్ మనం చూడొచ్చు. ముద్రగడ కుమార్తె క్రాంతి ఆవిడ. సో పోలీసులు ఆ కిర్లంపుడి గ్రామం మొదట్లోనే అడ్డుకున్నారు, ఆ గ్రామ పొలిమేరులోనే అడ్డుకున్నారు. సో పోలీసులు ఉన్నారు, చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, సో తనతో పాటుగా వచ్చిన కుటుంబ సభ్యులు ఉన్నారు. కానీ పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో వారితో చిన్నటి వాగ్వాదం అంటామా, ఒక రిక్వెస్ట్ అయితే జరుగుతోంది. వారు ఎందుకు అడ్డుకుంటున్నారని తెలియదు. సో ముద్రగడ పద్మనాభం యొక్క అంత్యక్రియలు జరగబోతున్నాయి, అక్కడికి అటెండ్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ముద్రగడను చూసేందుకు భారీగా అభిమానులు తరలి వస్తున్నారు. ముద్రగడ కూతురికి నో ఎంట్రీ అంటూ వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. క్రాంతిని అడ్డుకున్నారు ముద్రగడ అనుచరులు. ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొని పోలీసులు ముద్రగడ క్రాంతితో వాగ్వాదాన్ని దిగుతున్నారు. సో ముద్రగడ కుమార్తె క్రాంతితో వాగ్వాదం జరుగుతోంది. సో లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ ఆన్ ఆర్టీవీ. సో ఆ ముద్రగడ పద్మనాభం కుమార్తెని గ్రామ పొలిమేరు దగ్గర అడ్డుకున్నారు, అక్కడే ఆవిడని నిలిపివేశారు. సో లైవ్లో డిఎస్పీ మాట్లాడుతున్నారు అక్కడ ఆవిడతో. మరి పంపించడానికి నిరాకరిస్తారా లేదంటే అనుమతిస్తారా, ఇంకేదైనా ఉద్రిక్తత పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది అని చెప్పి అడ్డుకుని అక్కడి నుంచే తిరిగి వెనక్కి పంపిస్తారా చూడాలి. సో బట్ యాజ్ ఆఫ్ నో అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తుంటేనైతే కొంత పోలీసులు అటువైపు అనుచరులు వారి కుటుంబ సభ్యుల యొక్క వాహనాలన్నీ కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. ఎస్ ప్రకాష్, సో ఎందుకు అంటే పొలిటికల్ రైవలరీ ఉందనేనా ఎందుకు అడ్డుకోవాల్సి వస్తోంది? కుటుంబం రావడానికి అంగీకరించడం లేదనా లేకుంటే పొలిటికల్ రైవలరీ ఉందనా? అంటే కేవలం ఒక పొలిటికల్ కాన్స్పిరసీతో భాగంగానే అడ్డుకుంటున్నారు అనుకోవాలా? ఎస్, అంటే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఆ విధంగానే కనబడుతుంది. అంటే ఆయన్ని చూసేందుకు అనేక మంది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ కెల్లంపూడి తన స్వగృహానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి ఒక పక్క కనపడుతుంటే కుటుంబ సభ్యుల్లోనే అలాగే అభ్యంతరం క్రాంతి ముద్రగడ సంబంధించిన కుమార్తె క్రాంతిని అయితే ఇక్కడ ప్రతిపాడ వద్ద అలాగే కుటుంబ సభ్యులు వాళ్ళు చెప్పినటువంటి అభ్యంతరం మేరకు ఇక్కడ ఆపినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. తనతో కూడా మాట్లాడుతున్నారు. అంటే పోలీసులు లోపలికి వెళ్ళగానంటే అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చూసేందుకు అలాగే అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము వెళ్తే ఏదన్నా అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయా లేదంటే ఇద్దరు కుటుంబ సభ్యుల మీద ఏదన్నా మళ్ళీ గొడవ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా, ఈ నేపథ్యంలోనే అలాగే ముందుగా అంటే ఇప్పుడు ఆమెతో ఒక కండిషన్స్ పెట్టే అవకాశం ఉంది. ఒక చూసి అక్కడ ఆయన్ని భౌతికాయాన్ని సందర్శించిన తర్వాత తిరిగి మళ్ళీ తను వెళ్ళిపోయేందుకు ఒక నిబంధనలు పెట్టే అవకాశం అయితే కనపడుతుంది. ఆ విధంగానే మాట్లాడుతున్నారు కుటుంబ సభ్యులు. అంటే వాళ్ళ అభ్యంతరం మేరకే ఈ విధంగా ఇక్కడ ఆపినట్టుగా కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. మరి ఆ విధంగా లేదంటే మరి తనని ఇక్కడ
ఇక్కడ ప్రతిపాడు వద్ద అక్కడ ఈ విధంగా ఎందుకు నిలిపేశారనేది కూడా తెలియని పరిస్థితి చూస్తున్నాం. ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయి. పక్కన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దాపురం డివిజన్ ఎవరైతే డిఎస్పీ ఉన్నారో అలాగే బాలగంగాధర్ తిలకతో పాటు సిఐ పెద్దాపురం సిఐ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. వైఆర్కే శ్రీనివాస్ మొత్తం పోలీసులంతా కూడా కొంతమంది అంటే ఆయన మఫ్లీలో ఉండగా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలా అంతా కూడా యూనిఫామ్లో లేరు. మొదటగా ఈ విధంగా అడ్డుకుంటారనే విషయాన్ని కూడా వాళ్ళతో ఊహించలేదు. ఇక్కడే ప్రతిపాడు వద్దే ఈ విధంగా ఆపివేసిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తారా లేదా అనేది కూడా వేచి చూడవలసిన పరిస్థితి కనపడుతుంది. ఇంకా పక్కన ఆయనకి సంబంధించిన ఇంటి వద్దే ముద్రగడ నివాసం వద్దే భౌతికాయాన్ని సందర్శించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఆయన సందర్శనార్థం కూడా తన భౌతికాయాన్ని కేవలం పొలిటికల్ రైవలరీ అయితే ఇంతటి అంటే వ్యక్తిగత సంబంధాలు, ఫ్యామిలీ, తండ్రి, కూతురు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నిటి పక్కన పెట్టి కేవలం పొలిటికల్ రైవలరీ కోసమే కూతురుని చివరిసారిగా చివరి చూపుని తండ్రిని చూసుకొనివ్వకుండా అడ్డుకుంటున్నారంటే అక్కడ స్థానికంగా ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎస్, అంటే మొదటి నుంచి కూడా తెలిసిందే రాజకీయంగా 2024 ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలే దీనికి ప్రధాన కారణంగా తెలుసుకొస్తుంది. ఎందుకంటే అతను వైసీపీలో ఆయన అరంగేట్రం మళ్ళీ చేశారు, రాజకీయంగానే యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలోనే తన కుమార్తె జనసేన పార్టీలో ఆమె కూడా కీలకంగా ఉన్నారు. ఇద్దరి మధ్య కూడా 2024 ఎన్నికల్లో మాటల యుద్ధాలు, అలాగే తండ్రి కూతుర్ల మధ్య అయితే ఒక ఎత్తులో ఇద్దరి మధ్య కూడా విభేదాలు అయితే తలెత్తాయి. అంటే రాజకీయ పరంగా తలెత్తినటువంటి వివాదాలు రాజకీయ పరంగా చూడాలంటే కొంతమంది ఇక్కడ స్థానికులు అయితే చెప్పుకొస్తున్నారు. కానీ ఈ విధంగా తన తండ్రిని చివరి చూపు చూడకుండా ఈ విధంగా అడ్డుకోవడం కూడా సరైనది కాదంటూ కూడా కొంతమంది అయితే చెప్పుకొస్తున్నారు. కానీ మరి ఇక్కడికి లోపలికి అనుమతిస్తారా లేదా అనేది కూడా వేచి చూడవలసిన పరిస్థితి కనపడుతుంది. అయినా సరే ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మరి అంటే ఒక విధంగా అనుమతిస్తే మాత్రం వెంటనే ఇప్పటికే వెళ్ళిపోవాలి, కానీ మాట్లాడిన తర్వాత కానీ ఇంకా వెళ్ళలేదంటే అక్కడ కుటుంబ సభ్యులు ఆమెని వచ్చేందుకు అంగీకరించడం లేదనేది కూడా స్పష్ట క్లియర్గా అయితే మనకు అయితే అర్థమవుతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చలతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఒకవేళ కుటుంబ సభ్యులు అంగీకరిస్తే మాత్రం ఇప్పటికే తనని ఈ కారు అయితే విడిచిపెట్టాలి. కానీ ఇంకా విడిచిపెట్టలేదు, ఇంకా మాటలు జరుగుతున్నాయంటే అక్కడ కుటుంబ సభ్యులు క్లియర్గా వాళ్ళైతే చాలా గట్టిగా ఉన్నారు. ఈ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడుతున్నారంటే తను రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఈ విధంగా ఇక్కడ తనను ఆపినట్టుగా కూడా క్లియర్గా అయితే స్పష్టంగా అయితే మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకా చూడవచ్చు, ఇంకా మాటలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవేళ తనని విడిచిపెడితే వెంటనే వెళ్ళిపోవాలి. ఇంకా అరగంట అంటే ఇప్పటికే సుమారు 30 గంట అవుతుంది, మనం వచ్చి ఒక పావు గంట పైన అవుతుంది. అంటే ఇంకా మాటలు జరుగుతున్నాయి. మరి వాళ్ళు విడిచిపెడతారా లేదనేది కూడా తెలియని పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఇక్కడ అభిమానులతో పాటు అలాగే తమ క్రాంతికి సంబంధించిన ఇప్పుడు ప్రతిపాడులో ఆమె ఇక్కడ కూడా యాక్టివ్గా జనసేన పార్టీలో అయితే యాక్టివ్గా తిరుగుతున్నారు. సంబంధించిన కార్యకర్తలు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఆమెను అడ్డుకున్నారనే వార్త విని వెంటనే ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడ జనం అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మాట్లాడుతాం, చెప్పండి. ఇక్కడ ప్రతిపాడు అనేది